హాయ్ ఫ్రెండ్స్, మనం సింపుల్ ఇంట్రెస్ట్లో మరో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దీనికంటే ముందు కూడా కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. ప్లీజ్ డూ వాచ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కానీ చూస్తే, రాజు బారోడ్ 450 రూపీస్ ఎట్ 80% per annum and 1600 at 10% per annum for the same duration. He had to pay 784 rupees in all as interest. Find the time. ఇప్పుడు ఈ క్వశ్చన్లో రాజు అనే పర్సన్ 450 రూపీస్ని బారో చేస్తున్నాను అనమాట 8%తో. అలాగే 600 రూపీస్ 10% పర్ యానం ఫర్ సేమ్ పీరియడ్ అని అన్నారు. ఇప్పుడు టైం పీరియడ్ని మనం టీ అనుకుందాం. మొత్తానికి ఇతనికి వచ్చిన ఇంట్రెస్ట్ 784 వచ్చిందనమాట. దేని ద్వారా? ప్రిన్సిపల్ ఎంత? టైం పీరియడ్ మనకు తెలియదు కాబట్టి టీ తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% బై 100 ప్లస్ 1600 కొన్ని చోట్ల మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఇది యూస్ అవుతుంది. మిగతా వాటిలో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు R/T అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఇది చూసుకున్నట్టే 0 పోతాయి. 5 2 5 9 0 4 ఎంత వస్తుంది? 36 టీ. జీరోస్ పోతాయి అప్పుడు ఎంత? 160 టీ. ఇది ఎంత? ఇది 784 ఈక్వల్ టు 196 టీ. ఎంత పోతుంది? 4 టైమ్స్ పోతుంది. సో టీ ఈక్వల్ టు 4 years. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాటిని చూడండి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్రెషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.